హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియాతో దద్దోజనం రెసిపీ ఈ సమ్మర్కి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సేమియా దద్దోజనం కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాము. ఒక ప్యాన్లోకి వాటర్ తీసుకోవాలి. మనకి ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసేసుకుంటే మనకి సేమియా అనేది అంటుకోకుండా బాగుంటుందన్నమాట. మనకి వాటర్ అనేది ఇట్లా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా 2 cups ఆఫ్ సేమియా తీసుకున్నాము. సో 2 cups ఆఫ్ సేమియా మెజర్మెంట్స్లో క్వాంటిటీ చెప్పాలి అంటే ఒక 250 grams ఆఫ్ సేమియా అనమాట. సో ఇది నార్మల్ రోస్టెడ్ కాదనమాట, నార్మల్ ప్లెయిన్ సేమియానే తీసుకొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలి. ఒక 2 to 3 minutesలో మనకి ఇట్లా చూడండి సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది. ఇంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే బ్రేక్ అయిపోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా రిమూవ్ అయ్యేలాగా ఇట్లాగా చూపిస్తున్నట్టు కింద ఒక బౌల్ పెట్టేసుకొని పైన ఇలా జల్లెడలో వేసేసుకుంటున్నాము. ఇట్లా వేసుకున్న వెంటనే కొంచెం కూల్ వాటర్ ఆర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటుంది సేమియా, అండ్ అలానే కొంచెం పొడి పొడిగా బాగుంటుంది అనమాట సేమియా కూడా. సో అందుకని కొంచెం వాటర్ ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈలోపు మనం పోపుకి రెడీ చేసుకుందాం. సేమ్ ఇందాక మనము సేమియా బాయిల్ చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని క్యాష్యూ నట్స్ని ఇట్లా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ అలానే దీంట్లోకి కొన్ని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ కొంచెం మినపప్పు వేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే దీంట్లోకి కొంచెం స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం దంచుకున్న నల్ల మిరియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం పీసెస్ని కూడా వేసుకోండి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి 700 grams ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాము. సో మనకి సేమియా కంటే పెరుగు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే మనకి బాగుంటుంది. సేమియా ఏంటంటే మనకి అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట పెరుగుని. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెరుగు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తున్నట్టు విస్క్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కీరా దోసకాయ ఉంటుంది కదా, సో కుకుంబర్, దాన్ని ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా తింటున్నప్పుడు కూడా స్టమక్లో చాలా చల్లగా బాగుంటుంది టేస్ట్. అండ్ అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసుకుంటున్నాము. మనం సేమియా కుక్ చేసుకునేటప్పుడు కూడా ఏం సాల్ట్ యూస్ చేయలేదన్నమాట. అండ్ అలానే ఇక్కడ మనకి మంచిగా కూల్ అయిపోయింది. పోపు ఏదైతే వేసుకున్నామో అది మొత్తం కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది అనమాట. దీంట్లోకి మనము ఉడికించి వడపోసుకున్న సేమియా అండ్ అలానే ఇక్కడ కొంచెం పాలు వేసుకుంటున్నాము. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనము వేసుకున్న పెరుగు అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసుకోకుండా మంచిగా మనకి బాగుంటుందన్నమాట. ఉంటే వేసుకోండి కాచి చల్లార్చిన పాలు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ పెరుగు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, అప్పుడే మనకి సేమియా దద్దోజనం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలానే సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా పైన కొంచెం గ్రేటెడ్ క్యారెట్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పొమగ్రనేట్ సీడ్స్ అండ్ జీడిపప్పు, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ అలానే కొన్ని దానిమ్మకాయ విత్తనాలు వేసేసుకుంటే మనకి చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.